అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రులు రానే వస్తున్నాయి. ఈ నెల అనగా జూన్ 26వ తేదీ నుంచి మొదలయ్యి జూలై 4వ తేదీకి ఈ వారాహి నవరాత్రులు ముగుస్తున్నాయి. ఎంతోమంది భక్తులు ఎంతో ఇష్టంగా ఈ అమ్మవారిని కొలుస్తూ ఈ నవరాత్రులు చేస్తుంటారు. అయితే వారాహి నవరాత్రులు చేసేటప్పుడు కొన్ని ఖచ్చితమైన నియమాలను పాటించాలి. ఎలా పడితే అలా చేయకూడదు. వారాహి దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి 9 రోజుల పాటు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ఈ 9 రోజుల దీక్షలో మొదటిది ఏంటంటే, మొదటి నియమం 2 పూటల స్నానం చేయాలి. ఉదయం చేశాం కదా అని సాయంత్రం అలానే పూజ చేసుకోకూడదు. మధ్యాహ్నం భోజనం చేస్తారు కాబట్టి మళ్ళీ తిరిగి సాయంకాలం స్నానం చేసి పూజను మొదలుపెట్టాలి. అలాగే ఈ పూజ చేసేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇక వారాహి అమ్మను ఎవరెవరు పూజించాలంటే, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ పూజ చేసుకోవచ్చు. అయితే గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే, గర్భిణీ స్త్రీలు 5వ నెల దాటిన తర్వాత ఈ వారాహి అమ్మ పూజ చేయకూడదు. ఇక ఆడవారు మగవారు కూడా వారాహి పూజ ఇంట్లో నిర్వహించవచ్చు. అయితే వారాహి అమ్మ పాడి పంటలకు భూమికి సంబంధించిన దేవత కాబట్టి మొదటి రోజు అంటే వారాహి నవరాత్రులు మొదలయ్యే మొదటి రోజు కొత్త కుండ ఒకటి తీసుకోవాలి. చిన్నగా ఒక కుండ తీసుకొని అందులో మట్టి వేసి నవధాన్యాలు వేయాలి. ఆ మట్టితో నిండిన పాత్రను పూజలో ఉంచితే సరిగ్గా 10 రోజులకి, మనము పూజ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజుకి దాంట్లో నుంచి చిన్న చిన్న మొలకలు వస్తాయన్నమాట. అట్లా మొలకలు కానీ వస్తే మీరు ఏమైతే కోరుకున్నారో, మీ సంకల్పం ఏందో అది ఖచ్చితంగా నెరవేరినట్లని భావించాలి. ఇక ఆ మొలకల్ని ఏం చేయాలంటారా? ఆ మొలకల్ని ఆవుకు తినిపించాలి. చాలామంది పూజకి విగ్రహం పెడుతుంటారు. అది చాలా పెద్దదిగా పెట్టకూడదు. బొటన వేలంత సైజులో పెట్టాలి. విగ్రహాల కన్నా ఫోటో పెట్టడం ఉత్తమం. ఎందుకంటే విగ్రహాలు, యంత్రాలు పెడితే నియమాలు ఎక్కువగా పాటించాలి. విగ్రహం పెట్టి పూజ చేసే పని అయితే ఆ విగ్రహానికి రోజు అంటే ప్రతిరోజు పూజ చేసే సమయంలో పసుపు జలంతో అభిషేకం చేయాలి. లేదా ఫోటో మాత్రమే ఉంటే రోజు పువ్వులతో పూజ చేసుకోవచ్చు. విగ్రహం కానీ ఫోటో కానీ లేని వాళ్ళు ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో అయినా పర్వాలేదు, ఆ ఫోటోను పెట్టుకొని దాని ముందు ఒక దీపాన్ని ఏర్పరచుకొని ఆ దీపాన్నే అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవాలి. చాలామంది తెలుసో తెలియకో ఈ యంత్రాలు పెట్టుకుంటారు, వారాహిదేవి యంత్రాలు. ఈ యంత్ర పూజ తెలిసిన వారు మాత్రమే యంత్ర పూజ చేయాలి. అది తెలియకుండా యంత్ర పూజ చేయకూడదు. అసలు యంత్రాల జోలికి వెళ్ళకూడదు. ఇక సాయంత్రం పూజ చేసుకోవడం కోసం మధ్యాహ్నం భోజనం చేయవచ్చు, కానీ సాయంత్రం పూజ కోసం మళ్ళీ స్నానం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు, ఎవరిని తిట్టకూడదు. ఇవి పాటించలేము అనుకుంటే ఈ దీక్ష మొదలు పెట్టకండి. నవరాత్రులు దీక్ష చేస్తే మాత్రం ఇవన్నీ పాటించే పని అయితేనే చేయాలి. ఇక లాస్ట్ రోజు అమ్మవారి పూజ చేస్తాం కదా, ఆ రోజు అమ్మవారికి ప్రేమతో చీర సారె పెట్టి సాగనంపాలి. చీర సారె అంటే ఏంటి? చీర, జాకెట్ గుడ్డ, గాజులు, పసుపు, కుంకుమ ఇవి పెట్టి సాగనంపాలి. ఇవి చేయలేమనుకున్న వాళ్ళు ఒక జాకెట్ గుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు పెట్టి మనం పూజ ముగించాలి. అమ్మవారికి కందగడ్డ అంటే చాలా ఇష్టం. ఈ వారాహి నవరాత్రుల దీక్షలో ఒక్క రోజైనా కంద దీపం పెట్టండి. మీకు వీలైతే 9 రోజులు పెట్టగలం అనుకుంటే 9 రోజులు పెట్టుకున్నా మంచిదే. ఇక పెద్ద పెద్ద నియమాలంటూ ఏమి లేవు, ఇవి ఉంటే చాలు. అయితే ఏదేదో ఊహించుకొని ఏదేదో ఆర్భాటంగా అమ్మవారిని పూజిస్తుంటారు, అలా అంతా చేయనక్కర్లేదు. అమ్మవారిని ప్రేమతో పూజిస్తే, భక్తితో పూజిస్తే చాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.